తెలిసిపోద్ది కదండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళిన విధానం, చెప్పిన గ్యారంటీలు, ప్రజలకి చేరువవటం, బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన వ్యతిరేకత, వాళ్ళ అహంకార ధోరణి, వాళ్ళ రాచరిక పరిపాలన, జనానికి అందుబాటులో లేకపోవటం, విపరీతమైన దోపిడీ, ఇవన్నీ ప్లస్ మా కాంగ్రెస్ పార్టీలో సమర్థమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొడద్దనుకున్నాం, జరిగిందంతే. మహా జ్యోతిష్కులే కాంగ్రెస్ రాదు అని చెప్పారు. సో ఇప్పుడు రేపు మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందని లైన్ పెడతారేమో చూడండి. అట్లా ప్రొడిక్షన్ జనంలో మనం చేసే పని ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చాలామంది జ్యోతిషులు చాలామంది చూసా. అందులో నాకు మిత్రులు కూడా చెప్పారు చాలామంది. నేను బాగా నాకు మిత్రులు కూడా ఈసారి రాదన్నారు. అయినా కానీ నాకు జ్యోతిష్కం కంటే ఇలా లెక్కల కంటే జనం చెప్పే జ్యోతిష్కం చాలా గొప్పదని నాకు తెలుసమ్మా. మీరు నమ్ముతారా జ్యోతిష్యాన్ని? నేను భగవంతుని విపరీతంగా నమ్ముతా. నేను గాడ్ ఫీర్ మ్యాన్ని. నాకు ప్రతిరోజు దేవుడు అంటే దేవుడు పూజ చేస్తా, దేవుడు నమ్ముతాను. జ్యోతిష్కం కూడా అంటే కొన్ని వాస్తులు అయినా నమ్ముతాను, జ్యోతిష్కం నమ్ముతాను. కానీ కొన్ని మరీ ఎక్కువగా నమ్మను. గుడ్డిగా నమ్మరు? గుడ్డిగా ఎట్లా నమ్ముతానండి? బండ్ల గణేష్ను ముఖ్యమంత్రి అవుతాడు నమ్ముతానా? నమ్మనుగా. నీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ముఖ్యమంత్రి అవుతాడు నమ్మను. రైట్. ఏమైనా మంత్రి అవుతా ఉంటే నమ్మటానికి ఛాన్స్ ఉంది, ఏమైనా అవుతానేమో భవిష్యత్తులో అని అట్లా. అంతేగాని ముఖ్యమంత్రి అవుతావు అంటే ఎట్లా నమ్ముతా చెప్పండి? పొద్దున్న పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చారు. ఇవాళ ఫ్రైడే కదమ్మా, పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాను. ఏం మొక్కుకుని వచ్చారు? అంతా కాంగ్రెస్ ప్రభు అంతా. నేను ఎప్పుడు దేవుడిని బాగా, నాకు ఎప్పుడు కష్టం ఉన్నా సుఖం ఉన్నా మంచి అయినా చెడైనా నాకు పెద్దమ్మ తల్లి ఒకటి, ఈ మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, గుళ్ళకి వెళ్ళటం నాకు ఇష్టం. వెళ్ళినప్పుడు అంతా బాగుండాలనుకుంటాను. రీసెంట్గా మీద ఒక వీడియో చూశాను సార్. స్టేజ్ మీద మైక్ పట్టుకుని అసలు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీరు కన్నీరు పెట్టేసుకుని గుండెలు బాదుకున్నారు. గుండెలు ఏం బాదుకోలేదు. గుండెలు ఎట్లా బాదుకున్నాను గుండెలో ఉద్దేశం అంత ఫీల్ అయ్యారు. చెప్పాను, ఒక రాజకీయం చెప్పాను అంటే చంద్రబాబు గారి గురించి వాస్తవం చెప్పాను అంతే. అంతేగాని నాకు తెలుగుదేశం పార్టీకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. పాపం అన్యాయంగా ఆయన వయసురీత్యా, ఆయన ఆరోగ్యరీత్యా ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు కదా, ఒక విజనరీ అని చెప్పాను అంతే. ఇప్పుడు జనాలు ఎలా ఉంది మన సొసైటీ అంటే, మీరు ఒక స్టేజ్ ఎక్కి ఒక వ్యక్తిను ఏ పార్టీలో ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు ఒక చిన్న మాట మంచి మాట్లాడినా మీరు ఆ పార్టీకి తగ్గ వ్యక్తి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ చూస్తేనే నేను కాంగ్రెస్ సపోర్ట్ వాదిని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను కాంగ్రెస్ సపోర్ట్ వాదిన కాదని మీకు తెలుసు. మీకు ఏమనిపిస్తుందమ్మా? గత ఎన్నికల్లో కానీ, లాస్ట్ టైం 2018లో కానీ, అంతకుముందు మన పొన్నా లక్ష్మయ్య గారు అప్పుడు కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారి నేతృత్వంలో కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు 2 సార్లు ఉన్నారు, ఒకసారి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, ఒకసారి ఏమో మా ఉత్తమన్ ఉన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ ఉంటారో, ఎవరైతే నాయకత్వం ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళ నాయకత్వంతో పనిచేయటం నాకు ఇష్టం. అంతేగాని నా లైన్ క్రాస్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళటం అనేది కాంగ్రెస్ పిసిసి పీఠానికి కాంగ్రెస్ పార్టీకి నేను బానిసను. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడి పదవికి నేను పనిచేయాలంతే. అక్కడ వ్యక్తి కాదు, నాకు ఆ పీఠం ముఖ్యం. సో కాంగ్రెస్లోనే ఉంటారు ఇప్పుడు అంతే కదమ్మా, కొత్తగా ఏముంది? ఈ మధ్య కొంత సైలెంట్గా కూడా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, తెలుసు కదా రాష్ట్రంలో పరిస్థితి, అణచివేత, భయానకమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తల పడ్డ బాధ వర్ణాతీతం. చాలా బాధపడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. నిజంగా ఈ 10 రోజులు, ఈ వారం నుంచి కాంగ్రెస్ కార్యకర్తల ముఖంలో చూస్తే ఏదో విపరీతమైన ఆనందం. ఒక బిడ్డ పెళ్ళి అయినట్టు, ఇంట్లో పండగ వచ్చినట్టు, వాళ్ళకి అనుకోని విధంగా జరిగినట్టు. ప్రతి ఒక్కళ్ళకి 10 ఏళ్ల పాటు శ్రమ తర్వాత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మీ సందర్భంగా నేను చెప్తున్నా, రియల్ హీరోస్ అమ్మ. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి, వాళ్ళకి సెల్యూట్ చేయాలి. వాళ్ళకి 10 సంవత్సరాలు ఓపిక పట్టి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు కూడా మీ ద్వారా నేను చెప్తున్నా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మర్యాద ఇవ్వండి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ప్రేమించండి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అభిమానించండి. ఎందుకంటే వాళ్ళ శ్రమ మామూలు శ్రమ కాదు. వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు లోకల్ నాయకత్వంతో. వాళ్ళని ఒక థర్డ్ గ్రేడ్ పీపుల్లా చూశారు. థర్డ్ గ్రేడ్ పీపుల్, ఆడు కాంగ్రెస్ వాడు అన్నట్టు ఎన్నో మాటలు. కనీసం చిన్న పనులకు కూడా, చిన్న పనులు, చిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అట్లాంటి 10 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు గొప్ప విజనరీ లీడర్. 20 గంటలు కష్టపడతాడు, అందుబాటులో ఉంటాడు,
సీఎం ఇంటికి కేక్ వాక్తే వెళ్ళొచ్చు, వెళ్తే సమస్య మాట్లాడచ్చు. అట్లాంటి నాయకుడు వచ్చాడు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పింది ఆర్టీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిళలందరికీ కూడా ఫ్రీ టికెట్ అని చెప్పని. బట్ చాలామంది అనేది ఏంటంటే రాష్ట్రం ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు కుప్పలై కూర్చున్నాయి. ఈ టైంలో ఆర్టీసీని ఇలా చేయడం వల్ల ఇంకా నష్టాల్లోకి పెడుతుంది. ఆర్టీసీ ఇప్పుడే ముందే ప్రాఫిట్స్లో లేదు, అది ఇలా చేయడం వల్ల ఇంకా లాస్లోకి పెడుతుంది. ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అమ్మ ఇవన్నీ ఇప్పుడు మన దేవస్థానానికి వెళ్తాం, ఉదాహరణ తిరుపతి వెళ్తాం, ఫ్రీగా ఉచిత భోజనం పెడతారు. పెడతారు. అక్కడ రెస్టారెంట్లో బ్రహ్మాండంగా బిజీ తాగుతాయా? వాళ్ళు లింకప్ చేశారే. కాతలే అవునదా? అవును అవును. మనం శ్రీశైలం వెళ్తాం, అన్నీ కమ్మ సత్రం అని, రెడ్డి గారి సత్రం అని, రాజుగారి సత్రం అని, బ్రాహ్మణ సత్రం అని అన్నీ ఉంటాయి. ఫ్రీగా భోజనం పెడతారు. అక్కడ హోటల్స్ కూడా రద్దీగా ఉంటాయి. సరే మా మా హోటల్స్ అన్నీ, మీరు హోటల్స్ వాళ్ళందరూ మీ ఫ్రీ భోజనం ఆపేయండి, పెట్టడానికి వీల్లేదు, కుదరదు, ఇది మా జీవనోపాధి దెబ్బతింటాం అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? తిరుమలలో స్వామివారి అన్నప్రసాదం ఉంది, అది వద్దండి, మీరు అది క్లోజ్ చేస్తే మేము హోటల్ వాళ్ళందరూ బాగా బాగుపడతాం అంటే న్యాయం అది? అది ఎక్కేవాళ్ళు అది ఎక్కుతారు, ఇది ఎక్కేవాళ్ళు ఇది ఎక్కుతారు. దీనికి సంబంధమే లేదమ్మా. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. 6 హామీలు తూచా తప్పకుండా అద్భుతంగా నెరవేరుస్తుంది, అందులో డౌటే లేదు. అందులో భాగంగానే ఎక్కిన 2వ రోజే మహిళలకి ఉచిత ప్రయాణం, 10 లక్షల బీమా, 10 రోజుల్లో మొత్తం వాళ్ళకి అన్ని 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో తీసుకొచ్చేస్తుంది. అందుబాటులో తీసుకొస్తే చేస్తుంది. ఇప్పుడు అన్నారు కదా మీరు అప్పులు ఖజానా అని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వేసుకున్న అప్పుల కంటే డబల్ అప్పులు ఉన్నాయి. తెలియకుండా దాన్ని ఏమంటారు, బల్ల కింద దాస్తారు కదా ఉండమ్మా, దాచిపెట్టి ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటే వస్తానే ఉన్నాయి అప్పులు, ఇంకా అప్పులు. 85,000 కోట్లు, 90,000 కరెంట్ అప్పులు అంటారు. మన సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది 20,000 కోట్లు దాంట్లో అప్పు అంటారు, దీంట్లో అప్పు అంటారు. ఈ అప్పులన్నీ ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు. అంటే ఒక చెరుకు గడని, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక మంచి చెరుకు గడ, పాకానికి వచ్చిన చెరుకు గడను ప్రభుత్వంలో చేతిలో పెడితే వాళ్ళు ఇప్పుడు నాంపల్లి దగ్గర చెరుకు రసం పిండిది ఉంటాయమ్మ, పిండి 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 మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. ఒక బొట్టు వచ్చేదాకా పిండేస్తారు. పిండి పిప్పు ఉంటుంది, ఆ పిప్పు మా చేతిలో పెట్టారంట. దాన్ని ఇప్పుడు మళ్ళీ చెరుకుగడ చేస్తుంది గవర్నమెంట్. మళ్ళీ చెరుకుగడ చేసి తీరుతుంది. బ్రహ్మాండమైన పరిపాలన చేస్తారు, నంబర్ 1 పరిపాలన చేస్తారు. భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది, ఉండబోతుంది, ఇందులో డౌటే లేదమ్మా. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాది సీఎం పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, గుంపు మేస్త్రి పని మాది అని చెప్పని. పైగా రేవంత్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప విజనరీ ఏంటంటమ్మా, ఆయన సొంతానికి 100 రూపాయలు ఖర్చు కూడా పెట్టుకోరు.